ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నేను చెప్పినవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసేసి ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ అందులోనే కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ అండి. x² + 1 dx అని ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ cos x ప్లస్ 1/√x² + 1 dx. ఏమవుతుంది ఇది? మళ్ళీ రెండు వేరు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి రెండాటిని విడదీసేసి ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేది. ఇంటిగ్రల్ cos hx dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/√x² + 1 dx. సింప్లిఫికేషన్ కూడా పెద్దగా లేదు. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cos hx అంటే ఏంటి ఫార్ములా? ఇంటిగ్రల్ cos hx అంటే sin hx ప్లస్ ఇంటిగ్రల్ 1/√x² + 1 or 1 + x². అంటే ఏంటండి? sin h ఇన్వర్స్ x. చూడాలి, ఎన్ని ఫార్ములాస్ మీరు చదువుకొని ఉండాలి ఖచ్చితంగా. sin h ఇన్వర్స్ x ప్లస్ c. దట్స్ ఆల్, అయిపోయింది. అదే నెక్స్ట్ అదే ప్రాబ్లం ఏముందంటే ఇంటిగ్రల్ ఆఫ్ a⁻x - b⁻x² / a⁻x dx అని ఉందండి. ఇది ఒక సింపుల్ ప్రాబ్లం అండి, అంటే డైరెక్ట్ గా చేయగలిగింది అన్నమాట, ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎలా కనబడుతుంది? a⁻x - b⁻x² ఉందండి. క్లియర్గా హోల్² ఉంది కాబట్టి మనం స్క్వేర్ చేయాల్సిందే. కాబట్టి a - b² రూపం అనుకుంటే a⁻x² ప్లస్ b⁻x² మైనస్ 2 into a⁻x into b⁻x by a⁻x into b⁻x dx. Nothing but that is equal to integral of a⁻x dx ని 1 2 3 మూడాటికి కూడా స్ప్లిట్ చేసేద్దాం. స్ప్లిట్ చేసేస్తే a⁻x² a⁻m అంటే a⁻m అంటే ఆ ప్రకారంగా a⁻x² అంటే ఏమవుతుంది? a⁻2x అవుతుంది. అదవుతుంది అంటే ఏమైంది? ఇక్కడ a⁻2x బై లేదా a⁻x² కింద ఉంచండి, ఇంకా మీకు బాగా అర్థం అవుతుంది కూడాను. a⁻x² బై a⁻x b⁻x ప్లస్ b⁻x² బై a⁻x b⁻x మైనస్ 2a⁻x b⁻x బై a⁻x b⁻x dx అని రాస్తుంది. అప్పుడు a⁻x² ఈ b⁻x హోల్² a⁻x b⁻x క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ లో ఏమున్నట్టు మనకి a⁻x బై b⁻x a⁻m బై b⁻m అంటే a/b⁻m కింద రాసుకోవచ్చు కదా, అర్థమైందా? పైన కింద కూడా పవర్ లో ఒకటే ఉంది కాబట్టి కామన్ గా ఒకటి కింద రాసుకోవచ్చు. అప్పుడు ఈ ప్రాబ్లం ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ a⁻x బై b⁻x అంటే a/b హోల్ పవర్ x dx ఒకటి. దీనికి సంబంధించి మళ్ళీ రెండో దగ్గరికి వచ్చాను. సెకండ్ వన్ ఏమవుతుంది? ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ b/a హోల్ పవర్ x dx. మనం చెప్పుకున్నాం కదా ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో, దాని ప్రకారం మైనస్ థర్డ్ వన్ ఏముంది? -2 కాన్స్టెంట్ బయటకు వెళ్ళిపోతే ఇంటిగ్రల్ ఆఫ్ మీకు లోపల ఏమి లేదండి 1 dx. చూసారా? 2 కాన్స్టెంట్ బయట తీసుకొచ్చేస్తే ఇక్కడ అంతా క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చిందండి. ఇంటిగ్రల్ 1 dx అని మాత్రమే మనం రాసాం అనమాట. ఇది చూస్తే దట్ ఈస్ ఈక్వల్ టు a/b హోల్ పవర్ x. ఇది ఏ ఫార్ములాకి సంబంధించిన దానిలా కనబడుతుంది, అందుకని a⁻x రూపంలో ఉందండి. అర్థమైందా? ఇంటిగ్రల్ a⁻x dx. a⁻x కి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా? a⁻x బై log a. a⁻x బై log a అంటే a/b హోల్ పవర్ x బై log of a/b ప్లస్ b/a హోల్ పవర్ x బై log of b/a మైనస్ 2x ప్లస్ 6. దట్స్ ఆల్. అర్థమైందా? ఇంత సింపుల్ గా రాసుకోవచ్చు కదా, అయిపోతుంది. సింప్లిఫికేషన్ అవసరం లేదు ఇంకా. అర్థమైందా? నెక్స్ట్ వన్ ఏముందంటే ఇది మంచి లెక్క అండి. 2 మార్క్స్ కి ఇస్తారండి. సింపుల్ ప్రాబ్లమ్స్ అండి ఏమి కూడా. secant² x cosecant² x dx అని ఉంటుంది. ఇంటిగ్రల్ secant² x cosecant² x dx. మరి ఇది ఎలా చేస్తాము అంటే secant² x విడిగా cosecant² x విడిగా ఉంటే ఇంటిగ్రేషన్ చెప్పేసండి. ఇంటిగ్రల్ secant² x ఇంటిగ్రల్, కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నాయి.
అప్పుడు మనం స్ప్లిట్ చేయడం కుదరదు ఇంటిగ్రేషన్. మరి ఏ రకంగా మన ఆన్సర్ తీసుకురావాలి అంటే దీన్ని నేను ఏమని రాస్తాను అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంతమ్మా 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్. కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంతమ్మా 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్. యాక్చువల్ గా ఇప్పుడు ఏమైనట్టుంది మొత్తానికి రెండు అంటే 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ రూపంలో ఉన్నట్టండి. ఇక్కడ రెండు ఒకటి కింద మనం ఊహించుకోక్కర్లేదు, అవునా కదా? ఇది ఏమని రాసుకోవచ్చు నువ్వు ఎలా రాసుకుంటే 1 బై పైన వెళ్ళిపోతే కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత దట్ ఈస్ ఈక్వల్ టు 1 అని ఏమని రాసుకుంటున్నానంటే 1 అంటే మనకు తెలిసి ఫార్ములా ఏంటది కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 అని తెలుసు బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇది పనిచేసాం అనుకోండి ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. అప్పుడు ఈ కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ పోతే దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్. పైన ఇంకేమీ లేదు, 1 ఉంది. 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్. ఈ రెండు పోయినాయి కాబట్టి 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఏమైంది ఇంటూ ఉన్నదల్లా ప్లస్ కింద మారిందండి మనకి, అవునా? ఇప్పుడు స్ప్లిట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు ఏమవుతుంది దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే tan x ప్లస్ సి అని రాసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? అలా నెక్స్ట్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x dx. నేను ఒక లెక్క చేసాను మనం ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ 2x dx అని. సైన్ 2x అంటే మనం ఈజీగా చేయగలిగాం. 1 అంటే కాస్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ అని చెప్పేసి సైన్ 2x అంటే 2 sin x కాస్ x అని రాసాం, ఎందుకంటే దానికి ఎటువంటి ఫార్ములా లేదు కాబట్టి. కానీ ఇక్కడ 1 మైనస్ కాస్ 2x అంటే ఇంకా అంతకంటే సింపుల్ గా చేయగలుగుతాం. ఏం చేత 1 మైనస్ కాస్ 2x కు ఫార్ములా ఉందండి ట్రిగోనోమెట్రీ లో. ఏమనుంది 1 మైనస్ కాస్ 2x అంటే ఏమని రాసుకోవచ్చు అమ్మా రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x అంటే 2 sin స్క్వేర్ x అని రాసుకోకూడదా? 2 sin స్క్వేర్ x 2 cos స్క్వేర్ x cos స్క్వేర్ x కదా. 1 మైనస్ కాస్ 2x అంటే 2 cos స్క్వేర్ x అంటే 2 ఇందులో ఒక రూట్ 2 అనేది కాన్స్టెంట్ అవుతుందండి. అర్థమవుతుందా? రూట్ 2 కాన్స్టెంట్ బయటకు వెళ్ళిపోతే రూట్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రూట్ 2 రూట్ కాస్ స్క్వేర్. రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే కాస్ మిగులుతుంది అనమాట. అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్ అవుతుందండి. రూట్ 2 కాన్స్టెంట్ బయటకు వెళ్ళిపోయింది. రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి కాస్ ఎక్స్ మిగిలింది. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే ఏంటమ్మా సైన్ ఎక్స్. రూట్ 2 sin x ప్లస్ సి అనమాట. రూట్ 2 sin x ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై cos xx ప్లస్ sin xx dx. ఇది రైట్ అయిన ఫార్ములా. 1 మైనస్ cos 2x అంటే that is equal to cos square plus sin square cos square minus sin square minus cos square plus sin square. ఇది 2 sin square x అవుతుంది. చెప్పండి
2 sin square x root 2 పోతే root 2 sin square x అంటే sin x dx. sin x అంటే మైనస్ cos x అంటే దట్ మైనస్ root 2 cos x ప్లస్ c ఒక మైనస్ యాడ్ అవుతుంది. అదవుతుందా? ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై cos hx ప్లస్ sin hx. cos hx ప్లస్ sin hx అని బయలో ఉంటే పని అవుతుంది. పైన ఉందనుకుని స్ప్లిట్ చేయగలుగుతాం, బయలో ఉన్న స్ప్లిట్ చేయలేం కదా. అయితే మరి 1 ఏ విధంగా రాసుకోవచ్చు? 1 అంటే sin square x plus cos square x అనేది ట్రిగ్నోమెట్రిక్, అది హైపర్బోలిక్ అండి. h ఉంది అక్కడ. cos hx లో sin hx అంటే హైపర్బోలిక్ ఫంక్షన్. మరి దానికి ఫార్ములా ఏంటంటే cos h square x మైనస్ sin h square x బై cos hx ప్లస్ sin hx. ఇక్కడ ప్లస్ అయితే 1 అండి, కానీ అక్కడ మైనస్ అయితే 1 అండి. అర్థమవుతుందా? అంచేత దట్ ఈస్ ఈక్వల్ టు ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. cos hx ప్లస్ ఇంటూ sin hx ఇంటూ cos hx మైనస్ sin hx బై cos hx ప్లస్ sin hx dx. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఇంటిగ్రల్ cos hx మైనస్ sin hx మాత్రమే ఉంది. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ cos hx మైనస్ sin hx dx. అంటే రెండు కింద రాసేద్దామా? ఇంకోటి ఇంటిగ్రల్ ఆఫ్ cos hx dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ sin hx dx. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cos hx అంటే sin hx మైనస్ ఇంటిగ్రల్ sin hx అంటే cos hx. దీనికి మైనస్ లో ఉండవండి, హెచ్కి ప్లస్ లో ఉంటాయి. తర్వాత చివరిగా ఒక ప్రాబ్లం అండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై 1 ప్లస్ cos x dx అని ఇచ్చాడండి. 1 ప్లస్ cos x సింగిల్ cos x ఇచ్చాడండి. అర్థమైందా? cos 2x అయితే ఫార్ములా తీసుకొస్తామండి, కానీ 1 ప్లస్ cos x అని ఉంది కదా, దీన్ని ఏమని రాస్తామంటే 1 బై 1 ప్లస్ cos x. ఇది నేను ఏం చేయాలో చెప్పేస్తానని చెప్పి చాలా ఈజీగా ఉంటాయండి ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. ఇక్కడ cos hx ఉంటే అదే చేయండి, అది ఈ 1 బదులు ఇదే చేయండి అని చెప్పేస్తుంటాయి. ఇప్పుడు ఏదైతే ఈ లెక్కలన్నీ నేర్చుకున్న తర్వాత మీరు చేయడం మొదలెట్టినప్పుడు అది గుర్తురాదండి. 1 బదులు అయ్యేయాలి, లేకపోతే ఇక్కడ మల్టిప్లై చేయాలి అనేది గుర్తురాదండి. అప్పుడే ప్రాబ్లం అండి ఇంటిగ్రేషన్. వినబడుతుందా? కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేయాలండి. నేను చెప్పిన మోడల్స్ లో వేరే లెక్కలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా అవి చేయాలి. అర్థమవుతుందా? ఇంపార్టెంట్ అని కాదు, నీ ముందు చేసేటటువంటి 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ కి ఇవన్నీ బాగా వచ్చి ఉండాలి. వినబడుతుందా? అని చేత నేర్చుకోవాల్సిందే, తప్పదు. 1 ప్లస్ cos x కి ఏమవుతుంది? 1 మైనస్ cos x తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నానండి. అలా డివైడ్ చేస్తే ఏమని మారుతుందంటే 1 మైనస్ cos x బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. అంటే ఏమవుతుంది? 1 మైనస్ cos స్క్వేర్ x కింద మారిందండి. 1 మైనస్ cos స్క్వేర్ x అంటే ఏంటండి? sin స్క్వేర్ x. తెలుసా తెలీదా విషయం? sin స్క్వేర్ x. ఇప్పుడు sin స్క్వేర్ x ని రెండాటికి స్ప్లిట్ చేసాం అనుకోండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై sin స్క్వేర్ x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ cos x బై sin స్క్వేర్ x dx. అంటే ఇంటిగ్రేషన్ కూడా స్ప్లిట్ చేస్తేనండి. 1 బై sin స్క్వేర్ x అంటే ఎంతమ్మా? ఇంటిగ్రల్ ఆఫ్ cosecant స్క్వేర్ x, cosecant స్క్వేర్ x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఒక cos బై sin. sin స్క్వేర్ అంటే రెండు సైన్లు ఉన్నట్టండి. cos బై sin అంటే cot x ఇంటూ 1 బై sin అంటే cosecant స్క్వేర్, cosecant x dx. ఇంటిగ్రల్ cosecant స్క్వేర్ x అంటే వీళ్ళు ఏమన్నారు? మైనస్ cot x మైనస్ ఇంటిగ్రల్ cosecant x cot x అంటే ఏమవుతుంది? మైనస్ cosecant x cot x మైనస్ cosecant x. అర్థమైందా? cosecant కి cosecant cot అవుతుంది డెరివేటివ్, దీనికి అది అవుతుంది అన్నమాట. మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cosecant x cot x ప్లస్ c. సరిపోయిందా ఫార్ములా? అర్థమైందా? ఈ ప్రాబ్లమ్స్ చూడండి. నెక్స్ట్ వేరే మోడల్ చెప్తాను. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ఏంటంటే జనరల్ ప్రాబ్లమ్స్ అండి. డైరెక్ట్ గా ఫార్ములా సింప్లిఫై చేసేసి ఇంటిగ్రేట్ చేయడం నేర్చుకున్నామండి. ఇప్పుడు ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చేయాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్ గా మనం ఒక ఫార్ములా వేసి సింప్లిఫై చేసి
ఇంటిగ్రేట్ చేయడం కుదరకపోతే ఏం చేయాలి చూడండి. అంటే అర్థం ఏంటో కూడా మీరు ఇప్పుడు అర్థమవుతుంది, ఒక లెక్క చూస్తే అర్థమవుతుంది క్లారిటీగా. 6x by 3x square minus 2 dx అని ఉందండి ఒక ప్రాబ్లం. ఎలా ఉందండి? 6x by 3x square minus 2. ఇది రివర్స్ లో ఉందనుకోండి, సింపులే, డైరెక్ట్ గా ఇప్పుడు దాకా చేసినట్టు చేసేస్తాం. 6x రెండింటికి పని చేస్తే అయిపోయింది లెక్క. కానీ ఇక్కడ ఎలా ఉంది? 6x by 3x square minus 2. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకేం లేదు, అలాగే ఉంటుంది. సింప్లిఫై చేయడానికి కూడా మనం స్ప్లిట్ చేయడానికి కుదరదు. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి అంటే సబ్స్టిట్యూషన్ లో ఏం చెప్తాడు అంటే, ఒక ఫంక్షన్ ఏదైనా ఉందనుకోండి, అంటే ఫంక్షన్ అంటే ఏంటంటే 3x స్క్వేర్ అని ఉంది, ఇక్కడ వేరే లేదా sin x అని ఉంది, లేదా cos x ఇంకోటి ఏదైనా సరే. ఇక్కడ ఎలా ఉన్నప్పుడు దాని యొక్క డెరివేటివ్ కనుక పైన కనబడిలా ఉన్నట్లయితే దాన్ని మార్చేయాలండి. అంటే 3x స్క్వేర్ మొత్తానికి ఒక ఫార్ములాకి తీసుకోలేం కదా. అందుచేత ఏదైనా ఒక ఫంక్షన్ మనం సబ్స్టిట్యూషన్ తీసుకోవడం ద్వారా లెక్కని సింప్లిఫై చేయడం కుదురుతుందేమో చూడాలి. మరి సబ్స్టిట్యూషన్ తీసుకోవడం అంటే ఏంటి, ఎలా తీసుకోవాలి అంటే, ఎప్పుడైనా సరే ఒక సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే, ఒక మొత్తం ఫంక్షన్ ని ఒక వేరియబుల్ కింద తీసుకుంటాను. అంటే ఎక్స్ లో ఉండేటటువంటి దాన్ని ఏదో టీ లోకి మార్చడానికి ఆలోచిస్తాం అనమాట అండి. టీ అని తీసుకోవడం అని. అయితే మరి దేన్ని టీ అనుకోవాలి, లెక్కను ఎలా మార్చుకోవాలి, అది ఒక్కటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అండి. చాలా సింపుల్ గా అర్థమైతే ఫస్ట్ ఏంటంటానంటే, ఇచ్చినటువంటి ప్రాబ్లం లో సింప్లిఫై చేయడానికి నీకు అనువుగా లేనప్పుడు ఒక ఫంక్షన్ మొత్తాన్ని వేరే వేరియబుల్ తో రీప్లేస్ చేస్తాం. దాన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. అయితే మరి దేన్ని మనం వేరే వేరియబుల్ తో రీప్లేస్ చేయాలి అంటే, నువ్వు ఒక ఫంక్షన్ మొత్తాన్ని టీ అనుకుంటే లెక్క సింప్లిఫై అవుతుందండి. కానీ ఎప్పుడు దానికి డెరివేటివ్ నీకు న్యూమరేటర్ లో కనపడాలి ఖచ్చితంగా. అర్థమైందా? నువ్వు ఏదైతే ఫంక్షన్ ని తీసుకుంటావు అనుకుంటున్నావో దాని డెరివేటివ్ అక్కడ కనపడాలి. అంటే దాని అర్థం, ఇప్పుడు 6x అని నేను టీ అనుకున్నాను అనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. ఏం చేద్దంటే దాని డెరివేటివ్ 6 అక్కడ ఉంటే ఉపయోగం ఉంది. ఇదేం మిస్ అవ్వదు కదా, ఇది అలాగే ఉంటుంది. మనకి ఎందుకు ప్రాబ్లం వచ్చింది? డినామినేటర్ లో ఇలా ఫంక్షన్ కింద ఉంది, +2 -3 అలా ఉంది కాబట్టి ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఈ డినామినేటర్ లో ఉండేటటువంటి దాన్ని నేను టీ అనుకున్నాను అనుకోండి, సింప్లిఫై చేయొచ్చు. అయితే అనుకుంటే చేయొచ్చు, కానీ అనుకుంటే ఏం జరగాలి? దాని యొక్క డెరివేటివ్ కూడా మన దగ్గర దొరకాలన్నమాట. దీని డెరివేటివ్ ఎంత? 3x square minus 2, 3x square, x square కి 2x, 3 ఉంది కాబట్టి 3 2s are 6x అవుతుంది. అదేనా 3x square minus 2 అన్నా కూడా డెరివేటివ్ ఏమవుతుంది? 6x అవుతుంది, ఎందుకంటే కాన్స్టెంట్ యాడ్ అయినా సరే. కాబట్టి నేను ఈ మొత్తాన్ని కూడా టీ అనుకోవచ్చు అనమాట. లెట్ 3x square minus 2 is equal to t. డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ చేస్తే 3 2s are 6x dx. అంటే 2 అనేది 0 అండి, కాన్స్టెంట్ గ్రాఫ్ దగ్గర ప్లస్ అయినా మైనస్ అయినా, is equal to t కి dt. అంటే 6x dx బదులుగా నేను ఏం రాసుకుంటాను? dt రాసుకుంటాను. 3x square minus 2 బదులుగా ఏం రాసుకుంటాను? t రాసుకుంటాను. అంటే లెక్క ఏమైపోయింది? ఎలా రాస్తే 1/t dt అయిపోయింది. చూడండి ఎంత సింపుల్ అయిపోయిందో లెక్క. 1/t dt. మార్పు ఏమి చేయలేదు, అంతా tt అని నువ్వే కనుక్కున్నావు, దీన్ని t అనుకున్నావు కాబట్టి t వేసుకో. కానీ 1/t dt అంటే 1/x dx మాదిరిగానే 1/x కి ఇంటిగ్రేషన్ ఏంటండి? log x. కాబట్టి ఏమవుతుంది? log t ప్లస్ దట్ ఈస్ ఈక్వల్ టు log ఆఫ్ t. అంటే మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసేయాలి. t అంటే ఎంత అన్నారు మీరు? 3x square minus 2 plus c అని లెక్క అయిపోతుంది. అర్థమైందా? అర్థమలేదా? అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ sin inverse x whole square by root of 1 minus x square dx అని ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దేని టీ అనుకోవాలి? హోల్ స్క్వేర్ మొత్తాన్ని టీ అని వేసుకోవాలా? మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీని టీ అనుకుంటే దీని డెరివేటివ్ ఏదో ఎక్స్ లో వస్తుంది, అది ఇక్కడ ఎక్కడ లేదు. కానీ మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అందుకే చెప్పాను, డెరివేటివ్స్ ఫార్ములాస్ బాగా వస్తేనే ఇంటిగ్రేషన్ అనేది చేయగలుగుతామని. అర్థమైందా? సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1/√1 minus x square అండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1/√1 minus x square. 1/√1 minus x square క్లియర్ గా కనబడుతుంది కదా. కాబట్టి అంటే 1 అంటే పైలో ఉన్నదే కదా. కాబట్టి ఇక్కడ ఏమని తీసుకోవచ్చు? లెట్ sin inverse x is equal to t అని తీసుకోవచ్చు. sin inverse x అంటే 1/√1 minus x square dx is equal to dt. డిఫరెన్షియేట్ చేస్తే ఈ dx ఎందుకు రాస్తున్నానండి? నేను డైరెక్ట్ గా చేస్తున్నాను కాబట్టి అక్కడ t కి కడుతున్నాను, ఇటు x కి కడుతున్నాను. అప్పుడు x కి చేస్తే dx వస్తుంది, t కి చేస్తే dt వస్తుంది అనమాట.
చూడండి అప్పుడు ఈ 1 బై ఇది డిఎక్స్ కలిపి డిటిలో పోతున్నాయి అంటే లెక్క ఏ విధంగా మారుతుంది ఇంటిగ్రల్ లో దీనికి టీ అన్నావు కాబట్టి దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి ఇది టీ స్క్వేర్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంతటినీ వదిలేసి నేను ఏం రాయాలి డిటి రాస్తున్నాను టీ స్క్వేర్ డిటి ఎక్స్ స్క్వేర్ కి ఏంటంటే ఇంటిగ్రేషన్ ఏంటి ఎక్స్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఏంటంటే ఎక్స్ క్యూబ్ బై 3 అండి అంతే ఇంకేమి గుర్తు అలాంటిది ఏమి ఉంటుంది మనకి ఎప్పుడప్పుడు మర్చిపోతుంది స్క్వేర్ ఉంది కాబట్టి +1 యాడ్ చేయాలి అప్పుడు ఏమవుతుంది టీ క్యూబ్ బై 3 ప్లస్ సి దట్ ఈస్ ఈక్వల్ టు టీ అంటే ఏంటమ్మా సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి అని చేయొచ్చు అర్థమైందా అలాగా ఇంకొక లెక్క చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ e power x by 1 plus e power x dx e power x by 1 plus e power x dx దీనికండి అన్ని e power x లో ఉన్నాయి చెప్పండి అర్థమైందా అయితే మరి డైరెక్ట్ గానే చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు 1 plus e power x t అనుకున్నాం అనుకోండి అప్పుడు ఇది 1 కి ఎంత డెరివేటివ్ 0 e power x కి e power x dx is equal to dt e power x dx పోయింది దట్ is equal to integral of 1 by ఇదంతా t అన్నావు కాబట్టి 1 by t dt అర్థమవుతుంది కాబట్టి 1 by t dt is equal to log t plus c log t అంటే log of 1 plus e power x plus c అర్థమైందా అర్థమవుతుంది తర్వాత ఇక్కడ 2x plus 1 ఉంది ఇక్కడ ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలన్నమాట ఏంటో చిన్న విషయం అంటే ఒక ప్రాబ్లం లో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు దానికి డెరివేటివ్ తీసుకుని పైన డెరివేటివ్ పైన ఉంటే సబ్స్టిట్యూషన్ తీసుకుంటాము అని చెప్తాం అదే విధంగా ఇంటిగ్రల్ ఆఫ్ 1 by 1 plus x square dx అంటే ఏమని చెప్తావు నువ్వు tan inverse x అని చెప్తావు అర్థమవుతుందా అదే x స్క్వేర్ ఉంటే ఏమని చెప్తావు x cube by 3 అని చెప్తున్నావు అవునా అయితే నీకు నేను చెప్పాలి అంటే 1 by x ఉంటే ఏం చెప్తావు అంటే log x అని చెప్తావు అవునా ఈ మొత్తంలో ఖచ్చితంగా x అని x కిందే ఉండాలండి ఇంకొకటి ఏం ఉండకూడదు అర్థమైందా x ఏ ఉండాలి అక్కడ పోనీ డెరివేటివ్స్ లో చెప్పినప్పుడు ఏంటంటే ఈ ప్లేస్ లో ఇంకోటి ఏదో ax ప్లస్ b ఉంటే డైరెక్ట్ ax ప్లస్ b వేసేస్తామండి కానీ ఇక్కడ అలా కొడతా దాని డెరివేటివ్ పక్కన వేస్తాం ఇక్కడ అలాగే ఇక్కడ కూడా అంతే x ప్లేస్ లో కాన్స్టెంటే డెరివేటివ్ గా ఉండే విధంగా ఉంటే అదేంటి x డెరివేటివ్ మళ్ళీ x లో రాకూడదు x స్క్వేర్ ఉందనుకోండి 2x అవుతుంది అది x ఉండకూడదు అంటే ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉంటుందో ఫార్ములా రూపంలో రాయగలిగేలాగా ఇక్కడ ఏదైతే ఉంటుందో దానికి నువ్వు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది కాన్స్టెంట్ నెంబర్ అయ్యే ఉండే విధంగా ఉంటే నా మాట చాలా జాగ్రత్తగా వినాలండి ఇక్కడ హోల్ స్క్వేర్ కట్టకూడదండి ఇది ఎలా ఉంది 1 by 1 plus x స్క్వేర్ రూపంలో ఉంది అంటే ఇక్కడ x అంటే ఎంత ఉంది 2x plus 1 2x plus 1 యొక్క డెరివేటివ్ ఎంత మనకు తెలుసు అనుకోండి 2x plus 1 యొక్క డెరివేటివ్ 2 2x కి 2 1 కి 0 2x కి 2 అదే దీని యొక్క డెరివేటివ్ ఎంత అంటే 2 అనేది కాన్స్టెంట్ నెంబర్ అలాగే దాని డెరివేటివ్ కట్టినప్పుడు ఒక కాన్స్టెంట్ నెంబర్ కనుక వచ్చినట్లయితే కాన్స్టెంట్ నెంబర్ వచ్చినట్లయితే దానికి నువ్వు డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ రాసేసి ఆ డెరివేటివ్ ని డినామినేటర్ లో వేయాల్సి ఉంటుంది అర్థమైందా నా మాటకు అర్థం ఏంటంటే ఇక్కడ x స్క్వేర్ బదులుగా 2x హోల్ స్క్వేర్ ఉన్నట్లయితే 2x కి డెరివేటివ్ 2 కాబట్టి ఇక్కడ tan ఇన్వర్స్ 2x అని రాసేసి బైలో 2 వేయాలి అర్థమైందా అదే విధంగా ఇక్కడ ax హోల్ స్క్వేర్ ఉన్నట్లయితే ax హోల్ క్యూబ్ బై 3 అని రాసి 1 by a వేయాలి ax కి డెరివేటివ్ a కాబట్టి అదే విధంగా 1 by ax ఉన్నట్లయితే log of ax రాసి బైలో a వేయాలి అర్థమైందా ఇంకా అర్థం లేదు అర్థం ఇంటిగ్రేషన్ ఇక్కడ అంతే 2x plus 1 హోల్ స్క్వేర్ అంటే దాని డెరివేటివ్ 1 కాబట్టి అది దాని డెరివేటివ్ 2 కాబట్టి కాన్స్టెంట్ నెంబర్ కాబట్టి అంతేగాని ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంటే x స్క్వేర్ డెరివేటివ్ 2x కాబట్టి 2x డినామినేటర్ లో వేయకూడదు 2x వేయకూడదు ఎందుకంటే x అనే టర్మ్ ఉంటే వేయకూడదు అనమాట కాన్స్టెంట్ ఉంటేనే అలా వేయడానికి ప్రయోజనం ఉందన్నమాట కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 by 2x plus 1 డెరివేటివ్ ఎంత అని చెప్తున్నారు 2 అని చెప్తున్నారు 1 by 1 plus x స్క్వేర్ రూపంలో ఉంది ఆ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ 2x plus 1 క్లియర్ గా బైలో 2x plus 1 డెరివేటివ్ 2 ప్లస్ c లెక్క అయిపోయిందండి అర్థమైందా అదే చెప్తున్నాను మీకు అది గుర్తుండాలి
అంటే టీ పట్టుకుని చేయొచ్చు, కానీ సింపుల్ గా గుర్తుపెట్టుకోవడం అవసరం అండి, అందుకని ఇలా చెప్తున్నాను. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ అని ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం చాలా ఫాస్ట్ గా లెక్క అయిపోతుంది అన్నమాట. అర్థమైందా? తర్వాత ఇంకొక లెక్క చాలా మంచి లెక్క. ఎక్స్ పవర్ 5/1 ప్లస్ ఎక్స్ పవర్ 12 డిఎక్స్. ఎక్స్ పవర్ 5/1 ప్లస్ ఎక్స్ పవర్ 12 డిఎక్స్. ఎక్స్ పవర్ 5 ని టీ అనుకుంటే 1 ప్లస్ ఎక్స్ పవర్ 12 డెరివేటివ్ కింద వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనే రాదు, అందుకంటే పెద్ద ఎప్పుడు రాదు. కానీ ఎక్స్ పవర్ 12 అనుకుంటే ఎక్స్ పవర్ 5 వద్దా? పోనీ 12 ఎక్స్ పవర్ 12 డెరివేటివ్ ఏమవుతుంది? 12 ఎక్స్ పవర్ 11 అవుతుంది, అవునా? కానీ ఎక్స్ పవర్ 5 వద్దా? రాదు. మరి ఏం చేస్తే వస్తే మనం ఇక్కడ పొరతో ఆలోచించాలన్నమాట. ఏంటంటే ఎక్స్ పవర్ 5 దానికి మనం చేయాల్సిందే. పైలో ఉన్నప్పుడు ఎక్స్ పవర్ 12 ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎక్స్ పవర్ 5 వచ్చే విధంగా అంటే ఎక్స్ పవర్ 6 హోల్ స్క్వేర్ అని రాశాను అనుకోండి. ఎక్స్ పవర్ 6 అనుకుంటే ఎక్స్ పవర్ 5 వస్తుంది డెరివేటివ్. ప్లస్ నాకు ఎలా కనపడుతుంది? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూపంలో కనపడుతుంది అన్నమాట. అంటే ఇక్కడ లెట్ ఏం తీసుకోవాలి? ఎక్స్ పవర్ 6 ఇస్ ఈక్వల్ టు టీ అని తీసుకోవాలి. ఎక్స్ పవర్ 6 ఏమవుతుంది? 6 ఇంటూ ఎక్స్ పవర్ 5 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి అవుతుంది. కానీ నా దగ్గర ఇక్కడ ఏముంది? ఎక్స్ పవర్ 5 డిఎక్స్ ఏ ఉంది, 6 లేదు. కాబట్టి ఎక్స్ పవర్ 5 డిఎక్స్ అంటే ఏమని రాసుకోవచ్చు? నేను డిటి బై 6 అని రాసు. అప్పుడు లెక్క ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ ఎక్స్ పవర్ 6 హోల్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ ఇంటూ డిటి బై 6. ఈ నెంబర్లు ఎన్ని ఉన్నా పర్లేదు నాకు, ఎందుకంటే అవి కాన్స్టెంట్లీ బయటకు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి. దట్ ఈస్ ఈక్వల్ టు 1/6 ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ టీ స్క్వేర్ డిటి. దట్ ఈస్ ఈక్వల్ టు 1/6 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ టీ. అంతే కదా? 1/6 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ టీ ప్లస్ సి. దట్ ఈస్ ఈక్వల్ టు 1/6 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ టీ మీన్స్ ఎంత? ఎక్స్ పవర్ 6 ప్లస్ సి అని లెక్క అయిపోతుంది. అర్థమైందా? అర్థం అవ్వలేదు. నెక్స్ట్ ఇంకొక లెక్క చూడండి. ఇది ఈజీగానే ఉంది. ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ క్యూబ్ ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది? కాస్ క్యూబ్ ఎక్స్ సైన్ ఎక్స్ మీకు క్లియర్ గా కనబడుతుందండి. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇది ఒకటే సింపుల్ గా ఉంది. కాబట్టి ఏమని తీసుకోవాలి? లెట్ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ టీ అని తీసుకోవచ్చు కదా. కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ అని తీసుకోవచ్చు. కాస్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు డిటి. అంటే సైన్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ డిటి. లెక్క ఏ విధంగా మారుతుంది? టీ క్యూబ్ ఇంటూ మైనస్ డిటి. మైనస్ ముందుకు తీసుకొచ్చేస్తే టీ క్యూబ్ డిటి దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ టీ పవర్ 4 ప్లస్ సి. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ టీ పవర్ 4 అంటే కాస్ పవర్ 4. కాస్ పవర్ 4x/4. ఈ విధంగా చేయొచ్చండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇంకా చాలా ఉన్నాయి, అది చెప్పుకుని రేపు పొద్దున్న మిగతా లెక్కలు మీరు చేసేలాగిస్తాం. ఓకేనా?